జై శ్రీరామ్ స్వామి. స్వామి శరణమయ్యప్ప. శ్రీ పరశురామ క్షేత్ర మహాపాదయాత్రలో ఈరోజు 4వ రోజు స్వామి. జడ్చల్ హాల్ట్ నుంచి ఇప్పుడు పొద్దున 4:20 అవుతుంది. స్టార్ట్ అవుతున్నాం. ఈరోజు ఒక 20 కిలోమీటర్స్ అన్నసాగర్ ఉంటుంది స్వామి. అన్నసాగర్ వరకు నడవాలి. మధ్యాహ్నం బిగ్ సాల్ట్ అన్నసాగర్ ఉంటుంది. ఈ మహాపాదయాత్రలో 4వ రోజు 4:30 స్టార్ట్ చేసినాం స్వామి. ఉదయం లేచి ఇప్పటికి ఒక 7 కిలోమీటర్లు వచ్చేసినాం. దగ్గర భూత్పూర్ దగ్గరలో ఉన్నాం. ఇంకొక 13-14 కిలోమీటర్లు పోతే ఆల్రెడీకి వెళ్ళిపోతాం. ఇంకా 13-14 కిలోమీటర్లు నడవాలి. 1 అవర్లో 7 కిలోమీటర్స్ వచ్చేసినాం. చూడాలి ఇంకా 14 కిలోమీటర్లు ఎంతసేపు పోతాము. ఇప్పుడు కాసేపు ముందుకు పోయినాక నన్ను రెస్ట్ తీసు స్వాములంతా మెల్లగా పాదయాత్ర చేస్తారు. మా అన్న స్వాములు కాస్త రెస్ట్ తీసుకురు, సేద తిడుతురు. స్వాములు పోతూనే ఎవరు ముంగట. ఇంతే ఉంటుంది స్వామి యాత్రలో. నడిచేటోళ్ళు నడుస్తూనే ఉంటారు. ఎవరికైనా కాళ్ళ నొప్పులు అయితే ఇట్లా రెస్ట్ తీసుకుంటారు. పెట్రోల్ పంపులలో తాగుతారు. షాప్స్ ఏమైనా కనిపిస్తాయి, వాటరు, ఫ్రూట్స్ కనిపిస్తే ఫ్రూట్స్ తీసుకుంటారు. ఇక నడుస్తూనే ఉండాలి, ఒకటే పని. అన్నవాళ్ళు చూడు. రామచంద్రం స్వామి అందరం అన్న స్వామి జర లైన్ లోపల నడవాలి. అందరూ లైన్ దాటొద్దు అనమాట. మనం శరణమయ్యప్ప 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 అయ్యప్ప 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 శరణం అయ్యప్ప అయ్యప్ప శరణం. నాగర్ కర్నూలు 38, కర్నూలు 117, బెంగళూరు 467. నాకురా తాంబేళ్ళకి రాను కుండలే కూర్చుంటాం. నువ్వే ఫస్ట్ మాకు కలి ఏది అల్పారం అది టిఫిన్ అంటే మాకు ఇంకా కొట్టుకున్నారు. ఎప్పుడు వెళ్ళాం మా సార్ జత ముందు వస్తే మేము వస్తుంది తింటుంటే కదా. శరణం స్వామి. ఈరోజు శ్రీ పరశురామ క్షేత్ర శబరిమల మహాపాదయాత్రలో 4వ రోజు. 3 డేస్ నుంచి ఒక అప్డేట్ మీకు ఇద్దాం అనుకుంటే మర్చిపోతా ఉన్నా. ఈ ఇయర్ మన యాత్ర కొత్త రూట్లో వెళ్ళడం జరుగుతుంది స్వామి. రెగ్యులర్ రూట్ బెంగళూరు నుంచి కాకుండా మనం కర్నూలు నుంచి కాణిపాకం, తిరుపతి, అరుణాచలం, శ్రీరంగం మీదుగా 10 దేవస్థానాలు దర్శనం చేసుకుంటూ వెళ్తాం స్వామి. దానికి దీనికి మనకి డిస్టెన్స్ ఒక 100 కిలోమీటర్స్ పెరుగుతుంది. కానీ ఇటు ఒక 10 గొప్ప దేవాలయాల దర్శనాలు చేసుకొని వెళ్తాము. ఇది ఒక పాదయాత్రగా కాకుండా ఒక తీర్థయాత్రగా భావిస్తూ మా యొక్క పరశురామ క్షేత్ర పాదయాత్ర స్వాములందరూ ఎంతో సంతోషంగా నడుస్తున్నారు స్వామి యాత్రలో. లెఫ్ట్ పోతున్నా సార్. రైట్ నిన్న మనం ఆయన వేరికం కూడా పోతాం. మనలేదు నిన్న మనం ఆయనంగా గురుస్వామి. మా సాములు వికారాబాద్కి నడుచుకుంటూ వస్తారు అనమాట. మనకి ఇక్కడ దారిలో కలిశారు. సంజయ్ అన్న స్వామి, మహేందర్ అన్న స్వామి, సాంశనం గురుస్వామి. అనుకున్నా తోల కలుస్తారు, తోల కలుస్తారు అనుకుంటున్నా వస్తున్నా, తోల కలిసారు. ఇప్పుడు ఎప్పుడు స్టార్ట్ అయ్యారు మీరు? వికారాబాద్ నుంచి స్టార్ట్ అయ్యారు.
వికారాబాద్ నుంచి. మరి మీకు మధ్యలో ఆల్టర్నేట్లా చూసుకురా ముందే ఫుడ్ బీచ్ అంటే పంపించాను బాబాయ్ పంపించిన అచ్చా 3 రోజులేమో. ఇక 4 రోజులు వెళ్తుంది. నేను అదే రోజు వీడియోలు వస్తున్నాయి, సాములు కనిపిస్తలేరు. ఆ సాములు మీ మ్యాచ్ నా మ్యాచ్ చూస్తే సేమ్ ఉన్నది సింక్ లో ఇప్పుడు కనెక్ట్ అయింది. కానీ అదృష్టం కరెక్ట్ టైంలో కలిసిన మనం. నేను ఆ ఇరుములు ఆ పైన మీద అది వేసుకునే టవాలు అది చూడండి, సాములు మన సాములే అనుకున్నాం. అడిగిన సామిని అంటే ఇంకా చూస్తే మీరు అనిపించింది. ఇప్పుడు మొత్తం మీ టీంలో 9 మందిలో 6 మంది కొత్త వాళ్ళు. ఇప్పుడు మీకు వికారాబాద్కి ఎన్ని కిలోమీటర్లు వచ్చింది? అంటే మీరు ఎక్కువనే నడిచింది అయితే మాకంటే. ఇంకా ఎక్కువ అవుతుందా? ఇప్పటికైనా 100 నడిచిరా మీరు? 100 అంటే ఎక్కువనే నడిచింది స్వామి. మాకు 100 కాలేదు ఇంకా. మాకు 70 కిలో రావచ్చు. మాకు 70 కూడా కాకుండా వచ్చి ఇంకా. ఇట్లా రోడ్లు క్రాస్ చేస్తూ ఉండాలన్నమాట. ఎక్కడ కన్వీనియంట్ ఉంటే అటు సైడ్ వెళ్ళిపోవాలి. రిస్క్ తీసుకోవద్దు రోడ్ల పైన. సాములంతా లెఫ్ట్కి వచ్చేసారు. మ్యాక్సిమం రాంగ్ రూట్లోనే నడుస్తారు అనమాట సాములంతా. రాంగ్ రూట్లో నడవడం వల్ల ఏమవుతుందంటే ఆపోజిట్ వెహికల్స్ ఏమైనా మీదకి వచ్చినా, ఏమైనా డిఫరెంట్గా అంటే డేంజర్ అనిపించినా మనం జల్దీ యాక్షన్ తీసుకోవచ్చు, పక్కకు జరిగిపోవచ్చు. ఈ స్ట్రేట్ రూట్లో వెళ్తే ఇంకా నుంచి వెహికల్స్ వస్తాయి కాబట్టి వెహికల్స్ స్పీడ్ వచ్చే వెహికల్స్ పైకి వస్తున్నాయి, చక్కగా వెళ్తున్నా మనకు కనిపించదు. సో వెహికల్స్ మనం గుద్దే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి మ్యాక్స్ రాంగ్ రూట్లో నడుస్తారు సాములు. ఇట్లా మనకి ఇది నేషనల్ హైవే కాబట్టి, మన బెంగళూరు హైవే కాబట్టి మనకి ఇట్లా మ్యాక్సిమం సర్వీస్ రోడ్స్ చాలా దగ్గర జరుగుతాయి. ఇవి కలిగినప్పుడు ఫ్రీగా దీంట్లో వెళ్ళిపోవాలనే. ఇవి లేనప్పుడు హైవే పైన పోయేటప్పుడు వైట్ లైన్ ఏదైతే ఉంటుందో దాని లోపలనే చూసుకుంటూ నడవాల్సి ఉంటుంది. ఏదేమైనా యాత్ర మొత్తం ఒకటే గుర్తుపెట్టుకోవాలి స్వామి. ఏదేమైనా యాత్ర మాత్రం ఒకటే గుర్తుపెట్టుకోవాలి స్వామి. జస్ట్ ఉరుకులాడుకుంటే నడవద్దు, మెల్లగా ప్రశాంతంగా నడవాలి, నొప్పులు తెచ్చుకోవద్దు. ప్రశాంతంగా నడవాలి, ప్రశాంతంగా యాత్ర పూర్తి చేసుకోవాలి. మనం ఇబ్బంది పడద్దు, మనతో వచ్చిన సాములను ఇబ్బంది పెట్టవద్దు. అందరితో మంచిగా ఉండాలి, ఎవరితో కొట్లాడద్దు. ఇంత కొట్లాడితే ఏమి వస్తుంది, ఏం రాదు. పాదయాత్ర చేసే సాములంతా ఒకటే షెడ్యూల్ పెట్టుకోవాలి. మార్నింగ్ ఇవ్వాలి, స్నానం చేసుకొని పూజ చేసుకోవాలి, స్టార్ట్ అవ్వాలి, మార్నింగ్ హాల్ట్ కొట్టేసుకోవాలి, రెస్ట్, మళ్ళీ భిక్ష చేసుకోవాలి, మళ్ళీ రెస్ట్, మళ్ళీ ఈవినింగ్ హాల్ట్ కొట్టాలి, మళ్ళీ స్నానం, మళ్ళీ పూజ, అల్పారం, మళ్ళీ రెస్ట్. ఇవే పెట్టుకోవాలి. మనం వేరే పనులు ఏం పెట్టుకోవద్దు యాత్రలో. ఇవే ఓన్లీ ఇదే షెడ్యూల్ పెట్టుకుంటే ఈజీగా యాత్ర అయిపోతుంది స్వామి. ఇక నువ్వు ఆ స్వామి దగ్గరికి పోయి ముచ్చట్లు పెడతా, ఈ స్వామి దగ్గరికి పోయి ముచ్చట్లు పెడతా, ఆ స్వామితో మజాక్ చేస్తా అంటే మనం మాలలో ఉన్నాం, మజాకులు చేయొద్దు, గొడవలు పడద్దు యాత్రలో. అందరు సాములో కోపాలు ఎక్కువ ఉంటాయి, నడిచి నడిచి అలసిపోయి ఉంటారు. ఎవరితో మజాకులు చేసినా ఎవరు తీసుకోరు. ఇక్కడ అందరం ఫ్రీగా, సంతోషంగా, ప్రశాంతంగా నడిచి మన ఈ యొక్క యాత్రని ప్రశాంతంగా పూర్తి చేసుకుందామని కోరుకుంటున్నా. స్వామి శరణం. చెప్పులు మాత్రం పోతా. అదేం యాత్ర, అదేం యాత్ర, సేవ చేసుకుంటా. ఆ బండి అయితే నడపాలగా. ఆ బండి ఆ సామి లేడు, కులాలు నడిపే సామి లేడు. చెప్పాడా సామి కలగలంటున్నా నువ్వు? ఆ సామి వెళ్ళిపోయింది. వేసుకోలేడు సామి, ఆ సామి మాల పక్కా ఉండి ఎర్ర ఎందుకు సామి అంత కట్టున్నా సామి వచ్చనే ఉండి దొడ్డు కాదు. ఫస్ట్ రోజు నేను ఆటో కార్ కోమట పిలిచిండు ఒక సమాసాలు. ఆ సామిని పులేరా మొత్తం ఏం చేస్తా. అరే నేను నువ్వు ఒక్కనే వస్తాను చెప్పినావు చూడు.
ఆసానా బులేరో ఆ, వస్తాడా స్వామి నెల లాస్ట్ వస్తాడు. ఇష్టమా? ఆ పని నడుపుకుంటూ వస్తా నేను ఏమన్నా మధ్య ఆపుతా 28కి వస్తాను కదా. అలా చిన్నసానికి వెళ్ళు ఒక్కసారి సరే అన్నాడు. సందర్భం వచ్చింది ఎవరు ఎక్కడుకుంటా రెక్కలు కట్టుకొని ఫ్లైట్ ట్రైనా బస్సా అదే ఆ పులేరో నడుపుకోతా మళ్ళీ పాదయాత్ర చేస్తాను. మళ్ళా స్వామి చెర్రమయ్యప్ప ఇంటికి అయినాక మా జోష్ నుంచి వస్తాను. మన జ్యోతిషం డిసెంబర్లో స్టార్ట్ చేసే ఉంది యాత్ర. స్వామి జ్యోతి చూడు ఆ డోర్ వైద్య తాళం వేసి ఆ స్వామికి ఇచ్చిరా లేకుంటే అన్ని వేసుకుంటా ఒకటేసారి. అంత చేసుకుంటా అయ్యా అరే అంత అయిపోయినాక ఇంటికే రా అంటున్నా డైరెక్ట్ ఫిబ్రవరిలో రాయా. నేను ఉంటా నేను ఉంటలో ఉన్నా పెన్సిల్ ఎంత చెప్తారు నీకు సాంశరణం గురుస్వామి సాములు అంతా ఇట్లా సేద తీడతారు అనమాట పాదయాత్రలో. ఏం చేస్తాను ఫోన్ దా ఫోటో పెట్టుకుంటున్నా. స్టోరీ పెడుతున్నా. ఓకే ఓకే రైట్ రైట్ బాయ్. ఇట్లా సేద తీడతారు అనమాట బస్ స్టాప్లల్లా. మా సాములు ఆగకుండా పోతున్నారు. చాలా స్పీడ్ పోతాయి స్వామి రోడ్ల మీద బండ్లు. చాలా జాగ్రత్తగా నడవాల్సి ఉంటుంది. వచ్చేసినాం స్వామి హాల్ట్ దగ్గరికి. ఇంకో 1/2 కిలోమీటర్ ఉంది. ఇంకొక 1/2 కిలోమీటర్ వెళ్తే డే హాల్ట్ వచ్చేస్తాం. ఇక్కడ కాసేపు రెస్ట్ తీసుకొని దీక్ష చేసి మళ్ళీ ఈవినింగ్ అలా ఒక 12 కిలోమీటర్లు వెళ్ళాలి స్వామి. అలసిపోయింది సార్. ఫైనల్ గా హాల్ట్ రీచ్ అయిపోయినాం స్వామి. కనిపించే వైట్ బిల్డింగ్ చెట్టంకానే మన హాల్ట్. అన్నసాగర్ రైస్ మిల్ ఇది. నడు స్వామి జల్ జల్. అదో సాములు పోతారు మన సాములు. ఇప్పుడే హాల్ట్కి రీచ్ అయినాం స్వామి. సో ఇదే అనమాట ఈరోజు మన హాల్ట్. మన వ్యాన్ కూడా ఇక్కడ ఉంది. మన యాక్టివా వాటర్ సేవ చేసే బైక్ అన్ని వెహికల్స్ కూడా వచ్చేసినాయి. మొక్కజొన్నలు వర్షిడా ఎండకి. కానీ ఫుల్ మానవులు ఉంది. నైట్ ఫుల్ వాన పడ్డది. స్టార్టింగ్ పెట్టుకురా. ఇప్పుడే రీచ్ అయినాం స్వామి. అన్నసార్ రైస్ మిల్ అనమాట. ఇగో రైస్ మిల్ లో వండుకున్నాం సాములు అందరం. అందరు అలసిపోయి మంచిగా వండుకోరు. ముందు రావాలి ఇంకా దర్శనం ఇచ్చినాడు పని ఆ స్వామికి రాయాలి. టైం 3:30 అవుతుంది స్వామి. ఇప్పుడే నైట్ హాల్ట్కి స్టార్ట్ అయిపోయాం. 12 కిలోమీటర్లు ఉంది. అన్నసాగర్ రైస్ మిల్ నుంచి కోమరెడ్డి పాములు మన యాత్రలో కొంతమంది ఇరుమూడు ఎత్తుకొని నడుస్తున్నారు అనమాట. పాదయాత్ర మొత్తం. ఎక్కడి నుంచి వచ్చేసాను? వికారాబాద్. వికారాబాద్ ఎక్కడ? వికారాబాద్ లోకల్. వికారాబాద్ లోకల్ నుంచి ఇప్పుడు మనకి ఇక్కడ అన్నసాగర్ దగ్గర కలిశారు. మార్నింగ్ కలిశారనమాట. ఇప్పుడు అన్నస్వామి వాళ్ళు ఇరుమూడు ఎత్తుకొని నడుస్తున్నారు మొత్తం.
వికారాబాద్ నుంచి వచ్చారంట. ఇప్పటికే ఒక 100-120 కిలోమీటర్స్ నడిచారు వీళ్ళు స్వాములు. వికారాబాద్ నుంచి ఇలా ఇరుముళ్ళు ఎత్తుకొని నడుస్తున్నారు అన్న స్వామి వాళ్ళు. వాళ్ళు 8-9 మెంబర్స్ వచ్చారనమాట వికారాబాద్ నుంచి. మొత్తం ఇలా ఇరుముళ్ళు ఎత్తుకొని నడుస్తున్నారు. మా సాయి స్వామికి జ్వరం వచ్చింది స్వామి. ఆయన యాత్ర మిస్ చేయొద్దని పట్టుతో నడుస్తుండు. హైలైట్ ఏంటంటే స్వామిది జ్వరం వచ్చిందని అనుకోండు. ఇప్పుడేమో కాళ్ళ నొప్పులు అన్ని తగ్గిపోయినాయని చెప్తుండు. జ్వరం వచ్చినందుకు కాళ్ళ నొప్పులు తగ్గిపోయినాయంట స్వామి. మా చంద్రస్వామి వాటర్ తీసుకొచ్చి ఇస్తుంది మాకు నడుస్తుంటే దారిలో. వాటర్ సేవ చేస్తారు ఈ స్వామి డైలీ. స్వామి శరణం. అయ్యప్ప చల్లగా చూడుగాక. స్వామి శరణమయ్యప్ప. స్వాములు అంతా అలసిపోయేట్టు వస్తుంది చూడు. నాన్ స్టాప్ కొట్టిరు. స్వాములు అంతా నడిచి అలసిపోయి రోడ్ పక్కనే ఉన్న ఇట్లా ఏదైనా షెటర్స్ ప్లేస్ ఖాళీ దొరికితే కూర్చుంటారు అనమాట. ఈయన మా ముత్తంరెడ్డి. ఇప్పుడే నైట్ ఆర్డర్ రిసీవ్ చేయండి స్వామి. గవర్నమెంట్ స్కూల్ కొమ్మిరెడ్డిపల్లి గవర్నమెంట్ స్కూల్లో ఈరోజు మా నైట్ ఆల్ స్వామి. ఇక్కడనే నైట్ ఈరోజు వెడ్నెస్డే కాబట్టి పూజ చేసుకొని ఇక్కడే నైట్ పండుకొని రాగానే ఇట్లా కాలు ఇట్లా పెట్టుకుంటాం స్వామి. ఫుల్ లాగుతాయి కాబట్టి ఇప్పుడు ఇక్కడే పూజ చేసుకొని అల్పారం చేసుకొని రెస్ట్. మళ్ళీ రేపు సేమ్ 30, 30, 40, 40. ఓం ఆయనైతే పరాయణే దుర్వాదం పెట్టుకుని అదృతి నాయకాయ నమః. ఓం సర్వసిద్ధి ప్రదాయకాయ నమః. శ్రీ మహాగణాధిపతి నమః. నానావిధ పరిగా భక్త పుష్పాక్షిణాంజలిం సమర్పయామి. అగ్రే సర్వదేవానాం రూపోయం ప్రతిదేవతే పాఠశాల రూపాయ గీత స్వామి. సింహదే 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 సింహాయ నివాసాయ సింహాయ